అందరికీ నమస్తే అండి. ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అప్డేట్ ఒకటి ఉంది. యాక్చువల్లీ ఇది ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్. కానీ నాకు తెలిసిన అంశాన్ని, నేను తెలుసుకున్న అంశాన్ని ఖచ్చితంగా చెప్పడానికి ఈ వీడియో అర్జెంటుగా చేస్తున్నా. విషయం ఏంటంటే, జర్నలిస్ట్ మూర్తి గారు ఉన్నారు కదా, TV5లో ప్రస్తుతం ఉన్నారు. జర్నలిస్ట్ మూర్తి గారి మీద మన వేణు గారు ఉన్నారు కదా, అందరూ ఆయన వేణు స్వామి అని పిలుస్తారు. సో ఎందుకు స్వామి అని పిలుస్తారో నాకైతే తెలియదు. స్వామి అంటే కొన్ని శక్తులు, మంత్రాలు అవన్నీ వచ్చి ఉండాలి. ఆయన అంతా పిచ్చి పిచ్చి జాతకాలన్నీ చెప్తుంటాడు. పిచ్చి పిచ్చి కాంట్రవర్సీ జాతకాలు చెప్పి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. సో ఆయన అందరూ స్వామి అంటారు. మేబీ స్వామి అయితే కావచ్చు కాక, నాకైతే తెలియదు. నేను దీన్ని అవమానించినట్టు ఎవరూ ఫీల్ అవ్వద్దు. సో వేణుస్వామి దంపతులు, వేణు గారి దంపతులు జర్నలిస్ట్ మూర్తి గారి మీద ఒక పెద్ద ఆరోపణ చేశారు. అదేంటంటే, జర్నలిస్ట్ మూర్తి గారు వాళ్ళని 5 కోట్లు ఇవ్వాలని బెదిరించారంట, బ్లాక్మెయిల్ చేశారంట. ఇవ్వలేదు కాబట్టే వాళ్ళ మీద కక్షగట్టి పనిగట్టుకొని వాళ్ళ మీద డిబేట్లు పెట్టి ఈ స్టోరీలు ఇవన్నీ కూడా TV5లో చేస్తున్నారంట. సో మాకింకా ఆత్మహత్య శరణ్యం, మాకింక వేరే దిక్కు లేదు, మమ్మల్ని టార్గెట్ చేశారు, మమ్మల్ని చంపేస్తారేమో అనేటట్టు వాళ్ళు ఒక సెల్ఫీ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. వేణు గారి దంపతులు, వేణు గారు అండ్ వేణు గారి వైఫ్ కూడా, ఆమె కూడా జర్నలిస్టే. ఆమె పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, మేబీ మిసెస్ వేణు గారు. ఆమె కూడా జర్నలిస్టేనంట. సో ఇద్దరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. వీడియోతో పాటు ఒక ఆడియో ప్రూఫ్ కూడా బయట పెట్టారు. ఆ ఆడియో ఏంటంటే, జర్నలిస్ట్ మూర్తి గారి అనుచరుడంట ఎవరో, సమ్ జర్నలిస్ట్ అమర్ అండ్ ఇంకొక అమ్మాయి ఎవరో, వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఉన్న ఆడియో ఒకటి బయట పెట్టారు. జర్నలిస్ట్ మూర్తి గారి తరపున ఇతను మాట్లాడుతున్నట్టు, వాళ్ళ తరపున ఆమె మాట్లాడుతున్నట్టు. సో ఇద్దరి మధ్య సంభాషణ అనమాట. ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఎలా ఇవ్వాలి, ఎంతకి ఇవ్వాలి, 5 ఇవ్వలేరు కదా, అది ఇది అని చెప్పి ఏదో సమ్ వచ్చింది. అయితే అదంతా మీరు చూసే ఉంటారు. సో దీని మీద నేను ఒక స్పష్టమైన విషయం చెప్దాం అనుకున్నా. నాకు తెలిసిన జర్నలిస్ట్ మూర్తి గారు, నాకు ఆయనకి డైరెక్ట్గా పరిచయం లేదు. మళ్ళీ చెప్తున్నా, నాకు ఆయనకి డైరెక్ట్గా పరిచయం లేదు. ఎందుకంటే ఆయన 30 ఏళ్ళ అనుభవం జర్నలిస్ట్గా, నాకు 14 ఏళ్ళ అనుభవం. తర్వాత ఆయన ఒక సంస్థలో, గతంలో ఆయన ఒక సంస్థలో పనిచేశారు. ఆయన పనిచేసి మానేసిన తర్వాత నేను ఆ సంస్థలో ఒక 2 నెలల పాటు స్పెషల్ ప్రోగ్రామ్స్ చేశా, వీక్లీ ఎపిసోడ్స్ చేశా, కంటెంట్ ఇచ్చా. స్పెషల్గా కొంచెం హైయెస్ట్ పేమెంట్ అది తీసుకొని, అంటే కంటెంట్ రైటర్గా పనిచేశాను. కొంచెం ఎక్స్క్లూజివ్ కంటెంట్ కాబట్టి కొంచెం నేను ఎక్కువ తీసుకునేవాడిని. సో నా రైటింగ్ పవర్ కారణంగా. సరే, అప్పుడు నేను ఇచ్చిన కంటెంట్ని యాజ్ ఇట్ ఈజ్ వాడకుండా కాస్త మారుస్తున్నారు, కొంచెం మారుస్తున్నారు. అలాగే నేను డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇచ్చిన అంశాన్ని కూడా మారుస్తున్నారు, మార్చి వాళ్ళకు అనుకూలంగా పెడుతున్నారు. సో నాకు డౌట్ వచ్చి ఆ సంస్థలో కొంతమందితో మాట్లాడితే, అసలు జర్నలిస్ట్ మూర్తి గారు ఎందుకు మానేశారు అనేది అప్పుడు నాకు బయటకు వచ్చింది. అప్పుడు ఏంటంటే, మూర్తి గారు ఏదైనా ఇన్వెస్టిగేట్ చేసి ఏదైనా అంశాన్ని తీసుకొస్తే ఆ ఛానల్లో ఉన్నదన్నట్టు వేసేవాళ్ళు కాదు, మార్చేసేసేవాళ్ళు. సో అందుకు మూర్తి గారికి కోపం వచ్చింది. మూర్తి గారు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా, ముక్కుసూటిగా ఉండే మనిషి, ఉన్నదన్నట్టు చాలా పచ్చిగా ఏదైనా ప్రజెంట్ చేసే మనిషి, కాంప్రమైజ్ అయ్యే టైప్ కాదు ఆయన. అంటే ఆయన ఒక రకమైన జర్నలిజం అయింది. సో ఎవరి దగ్గరకో వెళ్ళి ఆత్మాభిమానం చంపుకొని, ఆత్మగౌరవం చంపుకొని, చేయి చాచి దేహి అనాల్సిన పని ఆయనకు కూడా ఉండదు. ఆయన టైప్ కాదు. ఆయన పేరు వాడుకొని ఆయన ఇచ్చిన కంటెంట్ని మార్చి వాడుతూ ఆయన పేరుతో బిజినెస్ చేస్తున్నారు కాబట్టే ఆయన గతంలో ఒక ఛానల్లో మానేశాడని నాకు తెలిసింది. నేను కూడా స్వయంగా అటువంటిదే అనుభవం అయ్యేసరికి నేను కూడా 2 నెలల్లోనే డ్రాప్ అయ్యాను. సో నేను తద్వారా తెలుసుకున్నది ఏంటంటే, జర్నలిస్ట్ మూర్తి గారు ఆ టైప్ కాదు. అసలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వడం, ఎవరి దగ్గర కూడా తలొంచే టైప్ కాదు అని నాకు పర్సనల్గా తెలుసు. నేను మా సర్కిల్స్లో చాలా చోట విన్నాను, మా జర్నలిస్ట్ సర్కిల్స్లో చాలా చోట ఆయన గురించి విన్నా కాబట్టి నేను చెప్తున్నా. సో అదొకటి మెయిన్ రీజన్ నెంబర్ 1. మరో రీజన్ ఏంటంటే, ఆ ఆడియో వింటుంటే ఏదో కావాలని క్రియేట్ చేసినట్టుగా ఉంది. ఏమండి, ఇప్పుడు నేనున్నానండి, నేను ఎవరినో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగానని ఎవరో 2 మనుషులు మాట్లాడుకుంటే అది ప్రూఫ్ అవుద్దా, అది ఆధారం అవుద్దా? ఇప్పుడు నేనంటే గెట్టిన వాళ్ళు ఎవరో ఒక 2 ఉంటారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఇదిగో ఈ జర్నలిస్ట్ శ్రీనివాస్, గుండుసూది శ్రీనివాస్ ఎంత అడిగాడు, ఇవ్వలేదని మన మీద వార్తలు వేస్తున్నాడు, అది ఇదని ఒక 2 మాట్లాడుకుంటారు, అది ప్రూఫ్ అవుద్దా? దానికి నాకు సంబంధం ఏంటి? అలా ఎంతమంది అయినా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేనున్న
నేను ప్రభుత్వంలో ఉన్న మంత్రుల గురించి నేను మాట్లాడుకోవచ్చు, నేను ఇంకొక వ్యక్తి మాట్లాడుకుంటాం, ఇదిగో పలానా మంత్రి గారు ఇంత లంచం అడిగారు అయ్యా సంతకం పెట్టడానికని. అది ప్రూఫ్ అవుద్దా? అవ్వదు కదా. థర్డ్ పార్టీ వాళ్ళు మాట్లాడుకున్నది ఎలా అవుద్ది? అలాగే ఇక్కడ జర్నలిస్ట్ మూర్తి గారికి సంబంధించి ఎవరో ఒక ఇద్దరు పర్సన్లు మాట్లాడుకుంటే అది ఆధారం అవ్వదు, ప్రూఫ్ అవ్వదు. అది కేవలం ఆరోపణ మాత్రమే. ఆ ఆరోపణకు కూడా బలం ఉండదు, ప్రజలు నమ్మరు. సో అందుకే నేనే కాదు, కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడూ కూడా నమ్మడు అనమాట అది. సో అదొకటి. జర్నలిస్ట్ మూర్తి గారి వ్యక్తిత్వం చూసినా ఆయన అటువంటి వ్యక్తి కాదు, ఆయన గత హిస్టరీలో అటువంటివి లేవు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈ ఆరోపణ కూడా చాలా సిల్లీగా ఉంది, అదొకటి. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే వేణు గారిని ఎప్పుడైతే ఆయన వీడియో చేశాడో, నిన్న డిబేట్ పెట్టారో, సో ఆల్రెడీ వీళ్ళకి సోషల్ మీడియాలో కాంట్రవర్సీ క్రియేట్ చేయడం అలవాటైంది వేణు గారికి. సోకాల్డ్ వేణు గారికి సోషల్ మీడియాలో కాంట్రవర్సీ క్రియేట్ చేయడం అలవాటైంది. ఆ జంట విడిపోతారు, ఈ జంట విడిపోతారు, ఆ ఎన్నికల్లో ఆ రిజల్ట్ వస్తుంది, ఈ ఎన్నికల్లో ఈ రిజల్ట్ వస్తుంది, వరల్డ్ కప్ పాలు కొడతారు, వీళ్ళు కొడతారని పిచ్చి పిచ్చి వీడియోలు చేయడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అలవాటు అయిపోయింది. సో బహుశా ఆ ట్రాన్స్లో భాగంగా, ఆ కాంట్రవర్సీ క్రియేట్ చేసే దురదలో భాగంగా ఇది కూడా క్రియేట్ చేశారేమో అనుకుంటున్నాను నేనైతే. సో నాకు ఈ ఇష్యూకి ఏం సంబంధం లేదు. నాకు ఆ వేణుగారు ఎవరో తెలీదు, వాళ్ళు ఎవరూ నాకు తెలీదు. ఈ జర్నలిస్ట్ మూర్తి గారికి నాకు పరిచయం అయితే లేదు, జస్ట్ ఆయన గురించి విన్నాను. ప్లస్ కామన్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, కామన్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కొంతమంది. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళతో పరిచయం ఉంది. ఆయన గతంలో పనిచేసిన చోట నేను కూడా కొన్నాళ్ళు పనిచేశాను, ఇదంతా చేశాను కాబట్టి చెప్తున్నా. సో కామన్ సర్కిల్, కామన్ ఫ్రెండ్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఆయన గురించి తెలుసు అనమాట. సో అలా నేను నన్ను సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, మన వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసింది ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇటువంటి జర్నలిస్ట్ అనేవాడి మీద చాలా ఈజీగా బురద జల్లేయచ్చు, చాలా ఈజీగా ఒక గుడ్డ కాల్ చేసి మొహం మీద చల్లేస్తారనమాట. ప్రతి ఒక్కళ్ళు అంతే. ఒక వీడియో చూడడం, ఆ ఈడ పార్టీ దగ్గర పేమెంట్ తీసుకోవడం, ఇంకో వీడియో చూడడం, ఆ ఈడీ పార్టీ దగ్గర పేమెంట్ తీసుకున్నాడు అని చెప్పాడు. జర్నలిస్ట్ అనేవాడిని ఎంత హీనంగా చూస్తారంటే సమాజంలో. ఒక్కోసారి జర్నలిస్ట్ అయినందుకు సిగ్గుపడతాను నేను చాలాసార్లు చెప్పా. ఈ ఫీల్డ్ నుంచి మధ్యలో బయటకు వెళ్ళిపోయా, వేరే బిజినెస్ చేసుకున్నా, కానీ కుదరక బాగా లాస్ అయ్యి బాగా దెబ్బతిని మళ్ళీ దీనిలోకి వచ్చి సక్సెస్ అయ్యా. కానీ ఇప్పటికీ కూడా నాకు సిగ్గా. ఎందుకంటే ఎవడు అసలు వాడికి ఏ అర్హత ఉండదు, కానీ ఈజీగా కింద కామెంట్ చేసేస్తాడు. ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తారు, నా వ్యక్తిత్వాన్ని కామెంట్ చేస్తారు, నా రంగును కామెంట్ చేస్తారు, నా ఫ్యామిలీని కామెంట్ చేస్తారు, నా పిల్లల్ని కామెంట్ చేస్తారు, అన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అవన్నీ మింగుకుంటా. కొన్ని యాక్సెప్ట్ చేస్తాం, తప్పదులే మొహం చూపించుకొని చేస్తున్నప్పుడు అని. కొన్ని బాధ అనిపిస్తుంది. ఒకరోజు నిద్ర కూడా పట్టదు ఆ కామెంట్లు, కొన్ని కామెంట్లు చూస్తే నిద్ర కూడా పట్టదు, చాలా చెత్తగా ఉంటుంది అనమాట. సో జర్నలిస్ట్ అనేవాడు అలాగే ఉంటుంది అనమాట. మీకు తెలియని లోపల ఉంటాయి. అంటే అందరు జర్నలిస్టుల గురించి చెప్పను, కొంతమంది జర్నలిస్టులు కక్కుర్తోలు ఉన్నారు, వేధవులు ఉన్నారు, యూజ్లెస్ ఫెలోస్ ఉన్నారు. అటువంటి వాళ్ళ వలన అందరూ మాటలు పెడతారనమాట. సో జర్నలిజం అంటే అసహ్యం రావడానికి ఇటువంటి జర్నలిస్టులు, కొంతమంది జర్నలిస్టులే కారణం. సో ఇప్పుడు వాళ్ళ వలన అందరి మీద ఇటుగో ఇలా గుట్ట కాల్చి మొహాన్ని వేసేయడమే, ఈ కల్చర్ ఎక్కువైపోయింది.